బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, మనము వరంగల్లో చాలా ఫేమస్ అయిన పతంగ్ షాప్ అయితే రావడం జరిగింది. ఆ ఫేమస్ పతంగ్ షాప్ ఎక్కడ అంటే మన రాజా పతంగ్ అయితే అని మాత్రం చాలా మందికి తెలుసు ఇక్కడ మన వరంగల్లో. కాకపోతే ఇక్కడ హోల్సేల్ మరియు రిటైల్ కూడా ఇస్తారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే మాంజా అనేది చాలా స్పెషల్ మాంజా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు చేయడం జరుగుతుంది వీడియో రూపంలో. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక లొకేషన్ అయితే బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు లొకేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ రాజా పతంగ్ ఘర్ వాళ్ళ దగ్గర మాంజా అనేది చాలా ఫేమస్. ఇక్కడ వరంగల్లో చాలా ఫేమస్ ఇది. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 60 సంవత్సరాల దుకాణం. ఇది దుకాణంకి రావాలనుకుంటే మాత్రం ఇక్కడ మన వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అవపడుతుంది కదా మనకు. ఇక్కడ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడ స్ట్రేట్గా ఎగ్జాక్ట్ ఇక్కడ అండర్ బ్రిడ్జ్కి వెళ్తుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మహాదేవ్ టీ ట్రేడర్స్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు చూపిస్తున్నా. ఇక్కడ రాజా పతంగ్ ఘర్ చాలా ఫేమస్ షాపు. ఇక్కడ పోయి చూద్దాం మనం ఇక్కడ ఏమేమి పతంగులు ఉన్నాయి ఏంటి అని మాత్రం. అలానే మీకు చూసుకోవచ్చు ఇక్కడ బయట కూడా చాలా ఇక చూసుకున్నట్టయితే మనము కొంచెం చాలా డిఫరెంట్ అయిన పతంగులు ఉంటాయి. పతంగులు చూసుకుందాం. మనకు పతంగులు ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం మనం ఇంకేమేమి పతంగులు ఉన్నాయి, హోల్సేల్ రేట్లో ఏమేమి రేట్లలో వస్తున్నాయి పతంగులు అని మొత్తం మీకైతే క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది 60 సంవత్సరాల దుకాణం ఉన్నారు కదా. నేను కూడా ఒకప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి మన మాంజా కొనుక్కొని పోయేది. అప్పుడు వీళ్ళు ఇద్దరు ఉండే, పెద్ద ఆయన ఉండే. చూసుకోవచ్చు చాలా ఫేమస్ షాప్ ఇది. అసలు మన వరంగల్లో ఫేమస్ మాంజా షాప్ అంటే ఇదే. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక మనం లోపలికి పోతే చూద్దాం మనం ఇంకా ఏమేమి పతంగులు ఉన్నాయి ఏంటి అని మాత్రం చూసుకోవచ్చు మనం. పతంగ్స్ అయితే ఈ పతంగులు వచ్చేసి ఇక్కడ మనకు పేపర్ పతంగ్ అండ్ కవర్ పతంగ్స్. మెయిన్లీ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే పతంగులు అనేది చాలామంది మెయిన్లీ ఏంటంటే చాలా చిన్నపిల్లలకు కూడా మనకు పతంగులు చెరకలు కావాలి కాబట్టి వీళ్ళు మనకు పతంగులు చెరకలు కూడా అవైలబుల్లో పెట్టిండ్రు. నేను చెప్పాను కదా ఒక పతంగ్ స్టైల్ అనేది చాలా స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ ఏంటిదంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెద్ద పతంగులో టైగర్ ఫేస్ కూడా రావడం జరిగింది. చాలా ఇక్కడ కొంచెం డిఫరెంట్ పతంగ్స్ ఉంటాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా అవైలబుల్లో పతంగ్స్ అనేది ఉంటాయి ఇక్కడ. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ ఈ అమ్మ ఉన్నది. ఈ అమ్మతోనైతే మీకు ఫుల్ మనకు హోల్సేల్ రేట్లో ఏ రేట్స్ పడుతున్నాయి పతంగులు అయినా మాంజాలు అయినా మీకు మనకు ఇక నా వీడియో చూసే వాళ్ళు ఇంకా ఇక్కడ దూరం నుంచి ఉన్నా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా ఇయ్యారా కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చెప్పిస్తా. చూసుకుందాం ఇక మనం లోపలికి పోయి. అమ్మ నమస్తే. అమ్మ మనకు హోల్సేల్లో వచ్చేసి పతంగ్స్ ఏమేమైనా కొత్త మోడల్స్ వచ్చినాయి పతంగులు? కొత్త మోడల్స్ అన్ని వెరైటీస్ ఉంటాయని మా దగ్గర. మేము హోల్సేలే, మేము షాపే మాది హోల్సేల్. మేము చాలా హోల్సేలే ఇస్తాం. అంటే మేము హోల్సేల్ రేట్ వేసిన వాళ్ళు రిటైల్ అమ్ముకుంటారు. పండుగ రోజు మేము రిటైల్ అమ్ముతాం. ఈ సంవత్సరం మనకు ఏమైనా పతంగులు కొత్త స్పెషల్ ఏమైనా వచ్చినాయి అమ్మ? కొత్తవి వచ్చినాయండి. ఆర్టికల్ అని వచ్చింది, కొత్తది వచ్చిందండి. మా పేపర్ పతంగ్ చాలా ఫేమస్ అండి వరంగల్లో. రాజా పతంగ్ అంటే రాజా మాంజా అంటే చాలా ఫేమస్ అండి. మా 50 సంవత్సరాల దుకాణం మాది. మా అత్త మామయ్య నడిపేది, తర్వాత నేను మా ఆయన నడుపుతాను, తర్వాత మా పిల్లలు. ఓకే అమ్మ, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిన పతంగ్స్ ఏమన్నా ఉన్నా మాంజాలు మంచి ఇప్పుడు ఏమన్నా మన గోల్డ్ మాంజా లాంటివి ఏమన్నా వచ్చినాయా? మొత్తం రాజా మాంజా ఉన్నదండి. ఇప్పుడైతే రాజా మాంజానే, గోల్డ్ మాంజా లేదు. గోల్డ్ లేదు. ఆ మాంజా బ్యాండ్ అయిపోయింది. ఎందుకంటే మనకు చాలా మంది కామెంట్స్లలో చెప్పడం జరిగింది గోల్డ్ మాంజా ఉంటే చెప్పండి అని. ఇక్కడైతే గోల్డ్ మాంజా అనేది లేదు, ఓన్లీ రాజా మాంజా అనేది చాలా ఫేమస్. మేము రాజా మాంజాతోనే ఫేమస్. మా దగ్గర అంటే రాజా మాంజానేనండి. ఇవన్నీ రాజా మాంజానేనండి. ఇది మేము తయారు చేసినాయండి, చేతులు తయారు చేస్తాం మేము. మాంజా అనేది మేము 4 గంటల రాత్రి నుంచి లేచి మాంజా తయారు చేస్తాం. మనకు ఈ మాంజా తయారు చేయాలంటే ఎంత స్టిక్ పడుతుంది అమ్మా? చాలా స్టిక్ పడుతుంది. ఒక 4-5 గంటలు పడుతుంది మనకు ఒక చెరక మాంజా చేయాలంటే. తయారు అంటే పొద్దున 4 గంటలకు స్టార్ట్ చేస్తే 10 గంటలకు ముందుతుంది అంట. కొంచెం మనకు చిన్నపిల్లలకు పతంగులు ఏమైనా ఉంటే చూపెడతారమ్మా? చిన్న పిల్లగాళ్ళకండి చూడండి.
అచ్చా కార్టూన్ పతంగ్స్. ఇవన్నీ చిన్న పిల్లలకి ఈ కార్టూన్ పతంగ్ అనేది ఇప్పుడు ఈ చిన్న పిల్లలకు ఉంది కదా మేడం. ఉండదండి. అమ్మ ఇది కట్టకి ఎన్ని వస్తాయి? కట్టకి 20 వస్తాయండి. ఓకే అమ్మ, ఇది ఎంత కాస్ట్ ఉంటుందమ్మా పైసలు? ఇది అయితే మనకు 10 రూపీస్. ఒక కట్టకు 20 పీసులు వస్తాయి కదా. కట్టకి 20 పీసులు వస్తాయండి. 200 కట్ట వస్తుంది. 200 రూపాయలు కట్ట వస్తుంది. కట్ట 100 రూపాయల కట్ట. అచ్చా, అట్లా ఇంకా 50 రూపాయల కట్ట కూడా ఉంటుందండి. అవి కూడా ఉన్నాయండి. ఇది 50 రూపాయలు కట్టకు, సేమ్ 20 చేస్తాయి మేడం. సరే అమ్మ, ఇంకా లోపల ఇంకేమైనా ఉన్నాయమ్మా స్పెషల్ చెరకాలు అట్లా? స్పెషల్ చక్రాలు ఉన్నాయి, మాజాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అదే ఈ చెరక ఎంత ఉంటుంది మేడం? ఇది మనకు 60 రూపీస్ ఉంటుందండి. 60 రూపాయలు ఒక చెరక. హోల్సేల్లో అయితే? హోల్సేల్ అయితే మీకు 55 రూపీస్. 55 రూపీస్. ఇంకో ఈ సైజ్ చెరక మేడం, చెక్క చెరక 80 రూపీస్. 80 రూపీస్. ఇది మేడం 120 రూపీస్. ఇదైతే 250 అండి. ఇది పెద్ద చెరక 5 ఇంచ్ అంటారు దీనికి. అచ్చా, పెద్ద చెరక అండి, అందరికి పెద్ద చెరక. ఇది 250 పడుతుంది. ఓకే మేడం, చెప్పండి. ఇది మాంజా అండి, ఇది మేము తయారు చేసిన మాంజా. ఈ బిండ 500 పడుతుంది. 500 రూపాయలు బిండ. 500 రూపాయలు బిండ పడుతుంది. మాంజా బాగుంటుంది, మంచి మాంజా. ఇది అది గోల్డ్ మాంజా కాకుండా మన మాంజా. ఇది అచ్చా, రాజా మాంజా. ఇంకా ఏమన్నా మాంజాలు ఇట్లా ఏమన్నా మేడం? ఇది మోనా పైట అండి, ఇది కూడా మన మాంజానే. అచ్చా, ఇది ఎంత పడుతుందమ్మా? 1000 రూపాయలు పడుతుందండి. 1000 రూపాయలు పడుతుంది. అంటే ఆ చిన్న సైజ్ ఎంత ఉందమ్మా? ఈ చిన్న సైజ్ అండి 100 రూపీస్ పడుతుందండి. ఇది అచ్చా, 100 ఇది కూడా రూపీస్. మాంజానే, 100 రూపీస్. ఇదైతే 50 రూపీస్ అండి, 50 రూపీస్ పడుతుంది. ఓకే అమ్మ, దారం మాంజా వస్తుందండి. ఇది 40 రూపీస్ పడుతుందండి ఈచ్. ఇది చాలా స్పెషల్ అండి. ఒక పిల్లలకి పిల్లల కోసము ఇది ఏంటంటే, పిల్లలు ఏంటంటే దారం గిట్లా చుట్టుకోలేరు కదా వాళ్ళు, మాంజా అయినా దారం అయినా డైరెక్ట్ వీళ్ళకి చెరక అనేది చుట్టించడం జరిగింది. దారం ప్లస్ మాంజా ప్లస్ చెరక. ఇది కాస్ట్ వచ్చేసి ఎంతమ్మా? 40 రూపీస్. 40 రూపీస్ ఓన్లీ. 20 రూపీస్. 20 రూపీస్ ఈచ్. ఓకే అమ్మ, ఈ పతంగ ఎంత ఉంటుందమ్మా? ఇది 50 రూపీస్ ఉంటుందండి. ఆర్టికల్ కొత్తగా వచ్చింది, పెద్ద ప్రింట్ అండి, టైగర్ పతంగ అండి. ఇది 50 రూపీస్ ఈచ్. 150. వచ్చేసి వీళ్ళే తయారు చేస్తారు. ఇక్కడ వచ్చేసి నామందార్ అంటారు ఈ పతంగ. ఈ పతంగ కాస్ట్ వచ్చేసి ఎంత ఉన్నాయమ్మా? ఇదండి ఓన్లీ 30 రూపీస్. హోల్సేల్ అయితే మేము హోల్సేల్ 30. హోల్సేల్ రేటే 30. అంటే ఒక కట్టలో ఒక 20 ఉంటాయమ్మా? 20 ఉంటాయండి, 20 పీసులు ఉంటాయి. ఓకే అమ్మ, ఈ పతంగ ఏంటి అన్నమా స్పెషల్? గుడ్డు పతంగ అంటారండి, ఈ గుడ్డు కూడా అంటారు, గుడ్డు పతంగ అంటారు దీనికి. ఇది స్పెషల్ పేపర్ పతంగ అండి. ఇది మేము తయారు చేసిందండి. 20 రూపీస్ ఈచ్ వన్. ఈ పతంగ దేనికి యూజ్ అవుతుంది మేడం? ఇది రాత్రి పూట నైట్ మనం ఎగిరిస్తామండి. ఇది పతంగ, ఇది స్కై ల్యాంప్ అంటారు. నైట్ పూట దీంట్లో కప్పురం ఉంటుంది. ఆ కప్పురం వెలిగించి పైన ఆ కప్పురం మొత్తం దీంట్లో గ్యాస్ వచ్చినాక పైన ఇచ్చి పెట్టి అది పైన అట్లనే లైట్ లెక్క వెళ్తుందండి. అచ్చా, దీని ప్రైస్ 50 రూపీస్. ఓకే అమ్మ.